హలో అండి, నమస్తే అందరికీ. అందరు బాగున్నారా? ఇదండి చింత చిగురు చూడండి ఎంత బాగుందో. మీకు చింత చిగురుతోటి ఒక మంచి రెసిపీ చూపిస్తానండి. నేను ఇప్పుడు మొన్న ఒకసారి కూడా ఒక వీడియోలో చెప్పా. అప్పుడేమో కోద్దాం అనుకుంటే కుదరలేదు. చూడండి ఎంత బాగుందో. ఆకుతో కూడా ఆకు కూడా మళ్ళీ కోసి ఒక కారపొడి చేసి చూపిస్తాను. మా నాయనమ్మ వాళ్ళు చేసుకునేది కారపొడి. ఇదైతే ఒక పచ్చడి చేసి చూపిస్తానండి. ఇది మళ్ళీ వచ్చుకొస్తా. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందండి. అక్కడ ఇంకో చెట్టు ఉందండి, మీకు అది పెద్ద చెట్టు, అది చూపిస్తున్నా. ఇదిగండి చూడండి ఎంత ఉందో. ఎంతన్నా రానిలేండి, మన ఇంట్లోది కదా. మనం ఇప్పుడు ఇంట్లో పెంచుకుంటే ఇట్లా ఎప్పుడు కావాలంటే అప్పుడు పైకి రావటం, కొద్దిగా అంత వచ్చినా కానీ మనకి పప్పులోకైనా పచ్చట్లోకైనా చేసుకోవచ్చు కదండి. ఇదంతా నేను కోసి కిందకి వెళ్ళి చేసేటప్పుడు చూపిస్తానండి. ఓకే. హలో అండి, నమస్తే అందరికీ. అందరూ ఏం చేస్తున్నారు? వంట అయిందా? మీకు చేస్తున్నారా? నేను ఈరోజు మీకు చింత చిగురు రోటి పచ్చడి అండి. పాతకాలం నాటి రోటి పచ్చడి మా నాయనమ్మ చేసేదండి. ఇది నేను ఇంకొక రకంగా చేస్తాను, అది ఇంకొకసారి చూపిస్తా. ఇది నాయనమ్మ వాళ్ళు అప్పుడు చేసుకునేవాళ్ళండి. దానికి కావాల్సినవి ఇదిగండి: ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ. చూడండి, దోస విత్తనాలు వేసేవాళ్ళండి అప్పట్లో మా నాయనమ్మ వాళ్ళు. దోస విత్తనాలు, నువ్వులు పండేవి, మనకు చాలల్లో పండేవి, కాసినట్టు పెట్టుకునేవాళ్ళు. ఇంకా జీలకర్ర, ధనియాలు, కొద్దిగా మెంతులండి. అన్ని మెంతులు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూను నువ్వులు, ఒక స్పూను జీలకర్ర, ఒక 2 స్పూన్లు ఏమో దోస విత్తనాలు వేసానండి. ఇవ్వండి 6 మిరపకాయలండి, కొంచెం కారంగా ఉంటాయి ఇవి. 1 కప్పు అండి, అంటే ఒక పిడికడు గుప్పెడు వచ్చిందండి ఆకు. నాకు మా చెట్లల్లోది. మనం మిద్దె తోట చేసుకొని మనం పండించుకుంటే ఇప్పుడు ఇది కూడా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికిద్దండి. ఎందుకంటే చివర్లు కట్ చేస్తుంటాము, మళ్ళీ చిగుర్లు వస్తూ ఉంటుంది. పెద్ద చెట్టు ఒకటి చూపించాను కదా, ఆ పెద్ద చెట్టు ఏమో 5 సంవత్సరాల నాటిదండి ఆ చెట్టు. అప్పుడు నేను ఫస్ట్లో వేసింది. ఇంకోటి యువతల చిన్న చెట్టు ఒకటి ఉంది, అది అంజూరు చెట్టు పక్కన ఉంటుంది కదా. అదేమో ఇక్కడ లాస్ట్ ఇయర్ నేను మొదలు పెట్టినప్పుడు ఏప్రిల్లోనో ఏమో, పోయిన ఏప్రిల్లో, అదే మొన్న కాకుండా అంతకుముందు ఏప్రిల్లో, కిచెన్ వేస్ట్లో మనం చింతపండు బిసికి పోస్తాం కదా, అందులో విత్తనం పడి ఒక మొక్క వచ్చింది. దాన్ని ఇంకా అట్లా పెంచాను. ఇప్పుడు నాకు 2 మొక్కలు అయినాయి. ఆ 2 మొక్కలు అయ్యి మొన్న ఒకసారి ఒక వీడియోలో చెప్పి అప్పుడు చిగుర్లు వచ్చినాయి, కోద్దాము చేద్దాము మీకు చూపిద్దామంటే కుదరలే. అప్పుడు అది పెద్దదయ్యింది, ఆకు ముదిరిపోయింది. ఇప్పుడు ఇది నాకు మళ్ళీ చిగుర్లు దొరికినాయి. ఆ 2 చెట్లది ఇంత అయిందండి. దీంతో ఇప్పుడు మీకు మా నాయనమ్మ వాళ్ళు చేసినట్టు నాకు అప్పుడు అన్నీ గుర్తండి బాగా. మీకు ఎక్కడిది అప్పుడు అంటే మా ఇంటి వెనకాలే చింత తోపు ఉంటుందండి. కూరకి ఏమి లేనప్పుడు, కూరగాయలు ఏమి లేనప్పుడు కూడా ఆ తోపులోకి వెళ్ళి చింత బాగా పట్టుకురండమ్మా, చిగురులు ఏదన్నా అని అంటే చెట్టు ఎక్కెల్లా కోసేవాళ్ళమండి. ఆ చెట్టు ఇట్లా ఉంటాయండి పంగల్లాగా, మన అడుగులు ఎత్తుకే ఉంటాయి. ఇక అక్కడి నుంచి కొమ్మలు తేలుతాయండి. ఆ చెట్టు ఎక్కి కొమ్మలు ఎక్కి పైకి ఎక్కి ఆ చిగుర్లు, చిటారు కొమ్మలు చిగుర్లు అంటారు కదా, అవి కోసుకొని వచ్చేవాళ్ళమి. అవన్నీ గబగబా బాండీలో వేసి పెట్టేది రెడీగా. అయితే అప్పుడు ఏం చేసేవాళ్ళం మేము, చాట్లోకి వేసి కొంచెం అట్లా నలిపినట్టు అని మా నాయనమ్మ చెరిగేది. ఏంటంటే పుల్లలు అవి ఎండు పుల్లల్లాగా అట్లా వస్తాయి, ముదురాకులు అవి పోతాయి అని చెప్పని చెరిగేది. ఇప్పుడు మనకి ఇది ఫ్రెష్గా ఉంది, మన తోటలోది కాబట్టి ఫ్రెష్గా ఉంది. ఇంకా దీన్ని చెరిగేది ఏం లేదు. నేను ఎంతవరకు కావాలో అంతవరకే కోసుకొచ్చుకున్నానండి చిగుర్లు. ఇది కొంచెం లేత ఆకు లాంటిది కూడా తీసుకున్నాను. ఇదేమో చిగుర్లండి, ఇదేమో కొంచెం లేత ఆకు అయినా బాగుంటుంది.
మన చెట్లోది కదండి, ఫ్రెష్గా ఉంది. అయితే ఇప్పుడు నేను బాండీ పెట్టుకున్నానండి. ఇవన్నీ వేసి కొంచెం వేయించుకోవాలండి. కొంచెం హైలో పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేస్తాను. ఇవ్వండి, 1/2 టేబుల్ స్పూను. నాకు ఇలా చెప్పబోతే ఏందో కొత్తగా ఉందండి. ఓ స్పూన్ అని టేబుల్ స్పూన్ ఇవన్నీ ఏందో నాకు కొత్తగా ఉంది. హైలో పెట్టాను ఇప్పుడే మంట. ఇవి కొంచెం వేయించుకోవాలి. మా నాయనమ్మ వాళ్ళు అయితే కొంచెం ఆయిల్ కూడా వేసేవాళ్ళు కాదండి, పొడిగానే వేయించేవాళ్ళు. ఇప్పుడు కొంచెం ఈ ఎట్టుంటుందో అని అన్నట్టుగా వేస్తున్నారు కానీ జనాలు. అందుకని నేను కూడా వేసా కొద్దిగా. ఇప్పుడు ఉట్టిదే వేసి చూపిద్దాం అనుకున్నాను. గబక్కన అలవాట్లో పొరపాటు జరుగుతుంటాయండి కొన్ని. మీరు ఎందుకు వేసారు మళ్ళీ అంటారు. ఆ పచ్చడి అవి ఎట్లా ఉన్నాయో చెప్పండి. చేసుకున్నారా, చేస్తారా? చెప్పండి నాకు. మీకు మేము ఇంతకుముందే చేసాము ఇలాంటి పచ్చడి అని అంటారా? చేసున్నా చెప్పండి, ఏమైద్ది? మనం ఒకరికొకరిని తెలుసుకున్నాము. నాకు ఇట్లా అప్పటికప్పుడు ఆలోచించుకొని ఇదంటే ఇది కాదు, ఇది మా నాయనమ్మ చేసేది. ఏదైనా ఆలోచించుకొని కొత్తగా చేసి మా ఇళ్ళంటి వాళ్ళకి అది రుచి చూపించడం నాకు అలవాటండి. అక్క ఇదిగో ఇది చూడండి ఎలా ఉందో నేను చేశాను, అమ్మా ఇది రుచి చూడండి అమ్మా ఎట్లా ఉందని వాళ్ళకి పెట్టిస్తా. మాకు అలవాటు అట్లాగా. మా ఇళ్ళ దగ్గర మంట తగ్గిస్తున్నా కొద్దిగా, చిటపాట అంటున్నాయి. కొత్త రకంగా ఏదన్నా చేస్తే చాలు 3-4 ఏళ్ళకి చిన్న గిన్నెల్లో పెట్టి ఇస్తుంటా, టేస్ట్ చూడండి అని, బాగుంది అంటారు. అందరు చేసుకునేవి చేస్తే మనం ఇంకా స్పెషల్ ఏముందండి. మనం ఆలోచించుకొని కొత్త రకంగా చేయాలి, నలుగురికి టేస్ట్ చూపించాలి. మనంతట మనం చేసుకున్నవి మనకి ఎవరికన్నా చూపిస్తే భలే ఉంది అంటే ఎంత హ్యాపీ అండి అసలు. అయిపోయింది. ఇది ప్లేట్లో తీసుకుంటే ఆ దోస విత్తనాలు వేగుతుంటండి ఎంత కమ్మని వాసన అండి. నూనెలు, దోస విత్తనాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఎంత కమ్మటి వాసన అండి అసలు. మీకు తెలుసులేండి, నేను చెప్పేది ఏమండి. కొంతమందికి చిన్నపిల్లలకి తెలియదు కదా. ఇట్లా మన వీడియోలు చూసేవాళ్ళు ఎవరైనా చూసి చేసుకుంటారులే పిల్లలని చెప్పటమే నా ప్రయత్నం అది. ఈ తుడి చేసి చూపిస్తానండి. ఇదండి తీసేసాను. ఇదండి వేస్తున్నాను. 1 కప్పు అయింది. నేను కొంచెం ఆకు లాంటిది కూడా తీసుకున్నానండి, బాగుంటుంది. ఈ చిగురు మళ్ళీ వచ్చినప్పుడు ఇంకొక రకం చేసి చూపిస్తా. చూడండి వీడియోలు, వంట వీడియోలు బాగా చూడట్లేదే. మాకు వచ్చులే, ఏం చూస్తాంలే, ఏమన్నా ఆ వీడియోలు పక్కకు నెట్టేస్తున్నారా ఏంటండి? మీకు వచ్చు కాదని అనట్లా. నేను చేసేది ఎట్లా ఉందో చూడండి. మేము కూడా ఇంతే చేస్తాము సుజాత. నేను చెప్పేవాళ్ళు చెప్పండి, నేనేం అనుకోను కదా. మనందరం ఫ్రెండ్స్ కదండి. ఫ్రెండ్స్ అయినప్పుడు మంచి ఫ్రెండ్స్ అయినప్పుడు మంచిగా ఉండాలి అందరమీ. ఓకే, మీరంతా నా ఫ్రెండ్స్. అందరూ మనం ఒకరికొకళ్ళమి చెప్పుకోవాలి. అక్క నేను ఇది చేస్తాను, ఆంటీ నేను ఇది చేశాను ఆంటీ అని. చిన్నపిల్లలైనా చేసి ఉంటారు, తెలియదని కాదు. చెప్పండి నాకు. చూడండి, తెలియని వాళ్ళు చూసి చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా చెప్పండి.
లైక్ చేయండి. స్వీట్ రెసిపీ ఎలా ఉంది, బంగాళదుంప టమాటా కర్రీ ఎలా ఉంది, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ పెరిగారు మనకి. మొన్న 200 మంది అయిన సందర్భంగా స్వీట్ చేశాను కదా, ఇప్పుడు మళ్ళా దాదాపుగా 29 మంది వచ్చారు మన ఛానల్కి. మన ఇంట్లోకి మన బంధువులు అయ్యారు వాళ్ళంతా. ఇప్పుడు అందరమే ఫ్రెండ్స్ని. మంట తగ్గిస్తా కొద్దిగా. ఇక్కడ మంచిగా వేపుకుంటే తేమ ఏం లేదండి. శుభ్రం కడిగి పెట్టి పొద్దున కోసుకొచ్చాను. ఇప్పుడు దాకా ఆ బుట్టలోనే కడిగి వడేసి పెట్టా. గుడ్డ మీద కూడా ఏం ఆరేయడం లేదండి. ఊరక చిల్లుల బుట్టలోకి వేస్తే కాసేపు ఉంచితే అయిపోద్ది. అయినా ఇప్పుడు దాదాపు 1:30 అయింది టైము. అందుకే అడుగుతుంటా, నేను ఈ టయాన్నే వంట చేస్తుంటా, అందుకు మీకు వంటలు అయినాయా, తిన్నారా అని అడుగుతున్నా. మాకు 2 అయిద్దండి తినేసరికి. మీరు ఎన్నింటికి తింటారు? ఒక్కొక్కళ్ళు 1 గంటకి, ఒక్కొక్కళ్ళు 1:30 అలా తింటారు. ఇంకా అయిపోయిందండి. ఇంకా దీనికి కొంచెం మనం ఉప్పు తీసుకొని ఇంకా పచ్చడి నూరుకోవటమే. కొంచెం గట్టిగా ఉంటే వాటర్ వేసుకున్నాము. ఓకే, ఇది ఆపేస్తా పొయ్యి. ఇంకా ఇదిగండి రోట్లోకి వేసాను, దంచుతున్నా. చిన్నగా దంచుకోండి. రోల్ లేని వాళ్ళు ఇంకా మిక్సీకి వేసుకోవటమే. మిక్సీలో కూడా మెత్తగా వేసుకోబాకండి. మెత్తగా వేస్తే ఇంకా చట్నీ లాగా అయిపోద్ది, పచ్చడిలాగా ఉండదు అది. నేను వెనకట ఇవన్నీ జరిగాయి చెప్తా ఉన్నా. మీకు ఏమన్నా ఇబ్బందిగా ఉంటుందా వినటానికి? ఎందుకమ్మా అవన్నీ చెప్తారు మాకు అని అంటారా? కామ్గా పచ్చడి దొక్కుంటా కూర్చుంటే ఏం బాగుంటుంది చెప్పండి? చూడండి, ఇప్పుడు నేను మాట్లాడకుండా కొద్దిసేపు ఉంటే ఎట్లా ఉంది మీకు? మెదిగిందిలే దాదాపుగా. కొద్దిగా ఉప్పు వేద్దామండి ఇప్పుడు. కొంచెం నాకేమో చెయ్యే అలవాటు అండి. ఇదిగో ఒక స్పూన్ అండి. ఈ స్పూన్తో అయితే, ఇది చిన్న స్పూను, 2 స్పూన్లు పట్టింది దీంతో అయితే. కమ్మటి వాసన. నూలు, దోస విత్తనాలు వేపి తొక్కుతుంటే ఎంత కమ్మగా ఉంటుందో అసలు. నేను మీతో మాట్లాడుతున్నట్టే నేను చేసుకుంటానండి పని ఇక్కడ. మీరు నా దగ్గర లేకపోయినా మీరు అందరూ ఇక్కడే ఉన్నారు అనుకొని నేను బయట అక్కడ ఇంతకుముందు ఉన్న ఇంటి దగ్గర అయినా అందరం కూర్చుండి ఇట్లా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఆకు కూడా వేసి చూపిస్తానండి.
ఇదండి ఆకేసాను, తొక్కుతున్నాము. ఈ చింతాకు చిగురు పులుపుగా ఉంటుంది కాబట్టి చింతపండు అక్కర్లే, ఇంకా అదే పులుపు. చింతపండు బదులే మనం ఈ చింత చిగురు వచ్చినప్పుడు ఇట్లా చేసుకుంటాము. లేదంటే ఆ గింజలు ఆ మిరపకాయలు వేసుకొని మనం చింతపండు వేసుకొని కూడా పచ్చడి నూరుకోవచ్చండి. అదొక రకం పచ్చడి. నాకు కామెంట్లు రాయటం తెలియదండి, నేను అడుగుతున్నాను మిమ్మల్ని. అందరు ఛానల్స్ నేను సబ్స్క్రైబ్ చేసుకొని అందరు ఛానల్స్ చూస్తుంటా మొక్కల గురించి. ఇప్పుడైతే కొంచెం తీరట్లేదులేండి నాకు, ఈ పనులన్నీ చేసుకుంటా. అయితే పాపం అప్పుడు వాళ్ళందరూ అట్నే అడుగుతూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రాయండి అని అంటుంటే నాకేమో తెలియకపోయా, చేత కాకపోయా, ఎట చేయాలా అనుకున్నా. నాకేం రాదండి, నేనేం పెద్దగా చదువుకోలేదు. అయితే ఇప్పుడు మీలో ఎవరైనా చదువుకొని ఉన్న వాళ్ళు ఉంటారు కదా, నాకేం రాదు, నాకు కామెంట్లు రాయటం అవన్నీ నాకు చేత కాదండి, అందుకని నేను రాసేదాన్ని కదా. మీరు రాయండి, మన ఛానల్ చూసేవాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, నాలాగే అందరూ ఉండరు కదా చదువుకోని వాళ్ళు అట్లాగా. ఇప్పుడు చిన్నపాయలు వేసాను, ఇట్లా ఏదైనా వస్తే తీసేసుకోండి, ఏం కాదు. అసలు ఆ చిన్నపాయ పడంగానే ఎంత కమ్మటి వాసన వస్తుందండి. చూస్తున్నారా? ఈ పచ్చడి అండి ఇప్పుడు వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటమే కాక, మాకు అప్పట్లో సద్దన్నం మిగిలితే రాత్రి మజ్జిగ ఉండేవి, మిగిలిపోయిన మజ్జిగ, ఇవన్నీ మజ్జిగలో ఆ అన్నం వేసి పెట్టేవాళ్ళండి మా అమ్మవాళ్ళు. ఇది కనుక పచ్చడి మిగలకపోయినా నేను మా అమ్మవాళ్ళకి ఎవరికి తెలియకుండా నేను కాస్త దాచి పెట్టుకుంటానండి, పక్కన పెట్టుకుంటా ముందే, అయిపోద్ది ఎట్ట అని చెప్పి. ఇదేం కొట్టుకుపోయి కొనుక్కొచ్చుకున్నదేం కాదు, అయినా అయిపోద్ది అని చెప్పి నేను దాచి పెట్టుకొని అన్నము మా తాత పులి మజ్జిగలో అన్నం వేసి పెట్టండి తెల్లారి నేను తింటానంటాడు. మా తాత కడుక్కొని వచ్చే లోపు నేనైతే గబగబా కాస్త గిన్నెలోకి తీసుకుంటా, పళ్ళెం ఎందుకులే అని చెప్పి. మజ్జిగలో ఉన్న అన్నాన్ని అంత అన్నం తీసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకొని అంత పచ్చడి తీసుకొని ఆ పులి మజ్జిగలో పొద్దున్నే బాగా మగ్గి ఉంటుంది, మజ్జిగ అంతా పీల్చుకొని ఉంటుంది అన్నం, ఆ అన్నంలో పెట్టుకొని పచ్చడి నేను తింటా. మా తాత ఏమో పెద్దల్లిపాయ నంచుకొని కొరుక్కొని తింటాడు ఆ మజ్జిగ అన్నంలోకి. పచ్చిమిరపకాయలని ఇంతంత పొడుగు నుండే అప్పుడు మా తోటలో కాసి ఆ పచ్చిమిరపకాయలు వేసుకొని కొరుక్కొని తినేవాడు. నువ్వు కూడా కొరుక్కోమా అంటే నాకు వద్దులే అనేదాన్ని. ఉట్టిది ఎట్ట తింటున్నా అంటే, ఇదిగో నాకు ఈ పచ్చడి ఉందంటే, దొంగ పచ్చడి దాచి పెట్టుకున్నావా నువ్వు, నాకు కూడా వెయ్యి అంటాడు. లేదు అయిపోయింది, కొంచెం ఉంది, నేను తినేసానని చెప్పేదాన్ని. అట్లా అప్పట్లో అండి. ఇప్పుడంటే ప్రతిదీ కూరగాయలు దొరుకుతున్నాయి, కొనుక్కొచ్చుకొని ఏది కావాలంటే అది వండుకుంటున్నారు ఇప్పుడు అందరూ. అప్పట్లో ఇవే పరమానందం అండి, ఈ పచ్చళ్ళు. సాయంత్రం పూట పప్పుచారు చేసుకునేవాళ్ళమి. ఉదయం పూట ఏదో పచ్చడి చేసుకోవటం, సాయంత్రం పూట ఏమో కందిబేడలు వేసి కట్టెల పొయ్యి మీదనే కదా పప్పుచారు. ఆ అన్నం మిగిలేది, ఆ పప్పుచారు మిగిలేది. తెల్లారి పొద్దున్నే ఇవన్నీ మా చెల్లెళ్ళకి కూడా తెలియదండి. నేను హైట్ ఉంటా, మా అమ్మోళ్ళు ఎన్నపోస ఉట్లో పెట్టి పొలం పోయేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి తెలియదు, ఇప్పుడు తెలిసిద్ది ఇంక అందరికీ. నేను ఆ సద్దన్నం, సద్దిపప్పు చారు, వెన్నపోసేసి పిసుక్కొని పెరుగు నైటే పాలు కాబెట్టి తోడు పెట్టేవాళ్ళు.
ఆ పెరుగు మీద మీగడ వేసుకొని ఆ పప్పుచారు సద్దపప్పుచారు మీగడ కానీ ఎన్నపూస కానీ వేసుకొని ఏంటంటే మా అమ్మ వచ్చి ఎన్నపూస ఏదమ్మా ఎన్నపూస ఎందుకు తీసినట్టుందండి, ఏమో నేను దీనిలో పిల్ల వచ్చిందేమో అనేదాన్ని. ఇప్పుడు చూడాలి మా అమ్మ నాకు ఉంటుంది ఇంకా. అయితే నిజంగా నేను అట్లా తిన్నానండి. ఆ బలమేనేమోనండి ఇప్పుడు కూడా. బర్రెకాడ పాలు పిండుతుంటే మా అమ్మ వాళ్ళు సాయంత్రం పూట నేను పెద్ద గ్లాస్ ఎత్తుకెళ్ళి ఆ పాలు పిండి తాగి పచ్చిపాలు బర్రె దగ్గరే తాగేదాన్ని. మా చెల్లెల్ని పోయి పాలు ఎత్తకరామా అంటే నువ్వు అనేది అమ్మే రాదు, చిక్కిందే సందు నాకు అని చెప్పి ఇంక నేను వెళ్ళి ఆ పాలు తీసుకొని వస్తా. ఆ గ్లాస్ ఎత్తకపోయేది, గ్లాస్ నిండా మా అమ్మ పిండి ఇచ్చేది. ఎవరు పోతే వాళ్ళకే దక్కుతాయి కదండి. ఆ పని చేసినట్టు ఉంటుంది నాకు పాలు దక్కినాయి. మా చెల్లెలు పనికి పోయేది కదా అక్కడికి ఆ పాలు తేవటానికి దొడ్డికాడ. అయితే నేను పాలు తాగేదాన్ని పచ్చిపాలు. ఆ బలమేనండి ఇప్పటికి. ఆ పాత రోజుల్లో తిన్నవన్నీ ఇప్పుడు మనకి ఆ బిర్రు మీదనే ఇప్పుడు నేను ఎంత పని కూడా నేను చేయగలుగుతున్నా. పసుపు వేసానండి, కొద్దిగా వాటర్ వేస్తానండి. సద్దపప్పు చారులు ఎంతమంది తిన్నారండి? నేను మా అబ్బాయిని కడుపుతో ఉన్నప్పుడు నాకు ఏం కూరలు మా అమ్మ కూరలు చేసినా కూడా నాకు తినబుద్ధి అయ్యేది కాదు. ఆ అన్నం మజ్జిగ పోసుకొని రాత్రిపూట దాచిపెట్టి పక్కన తెల్లారి పొద్దున మా అమ్మ వాళ్ళని పొలం పోనిచ్చి నేనేం చేసేదాన్ని అంటే ఒక ఎర్రగడ్డ, ఎండు కారం, ఎర్రగడ్డ కొంచెం ఉండండి, ఇదిగండి కొంచెం వాటర్ వేసి తిప్పానండి ముందు ఒక చుక్క, ఎందుకంటే నాకు చేతి కుదరటం లేదు అందుకని. మళ్ళీ ఒక చుక్క వేసాను మీకు చూపిద్దామని. ఇట్లాగా ఒక చుక్క వేస్తానండి. అదట నాకు ఈ పచ్చడి చేసేటప్పుడు వర్షం పడుతుంది, మబ్బులు పెట్టినాయి. భలే ఉంటుంది కదా, ఇప్పుడు ఉరుముతుంది, వినిపిస్తుందండి. చూడండి ఎంత బాగుందో, ఎట్లా ఉందండి. అయితే ఆ ఎర్రగడ్డ మిరప్పొడి అంటాం కదా, కారం ఉప్పు వేసి రోట్లో ఇట్టనే దంచి, ఉప్పు చూస్తానండి కొంచెం, నేను వేసిన ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి. నాకు అందుకే ఆ చేతితో వేయటమే అలవాటు అయిందండి. మీరు స్పూన్ తోటి చెప్పాలంటే అదే ఒక స్పూను చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అయితే ఆ కారం దంచుకొని రోట్లో గబగబా మజ్జిగలో అన్నం తీసుకొని తినేదాన్ని అండి కలుపుకొని. నాకు మా అబ్బాయి కడుపుతో ఉన్నప్పుడు అదే పని రోజు. మా అమ్మ ఏదో కూర చేసి పెట్టిపోయేది పాపం పొలం, నాకేమో వాళ్ళని బాగునిచ్చేదనో నాకు అది తినబుద్ధి కాక నేను ఈ పని చేసుకొని తినేదాన్ని అండి. అట్లా ఎర్రకారం, ఉల్లిగడ్డ కారం ఎంతమంది తినుంటారండి అప్పట్లో? మా వయసు వాళ్ళు చెప్పండి. నాకు అప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు చేసినా కానీ నాకు నేను చేసుకొని తినటం అలవాటు అయింది అప్పటి నుంచి. ఆ పెళ్ళి కాక ముందు నుంచి కూడా నాకు అట్లా అలవాటు అండి. సరే, ఇది నేను తోడి తాలింపు పెట్టి చూపిస్తానండి. ఇదిగండి నూరి తోడి పెట్టుకున్నాను. 4 రెమ్మల కరివేపాకు. వర్షం పడుతుంది బయట, బాగా కడిగినట్టు అయింది. మనకి ఇబ్బంది ఏం లేదు. ఆయిల్ పెట్టా, కాగిందిలే ఆయిల్. ఒక స్పూన్ వేసానండి. ఆవాలు బాగుంటాయి పచ్చడికి వేగితే.
నేను మరిన్ని వేసుకుంటా. ఒక్కొక్క దానికి తాలింపులకి మినపప్పు 1 స్పూన్ వేసా, పచ్చెనగపప్పు 1 స్పూన్ వేసా. ఉరుముతుంది, వర్షం పడుతుంది. ఒక 1/2 స్పూను జీలకర్ర అండి. వినపడిందండి? ఉరుముతుంది. ఎంత సౌండ్ వచ్చిందో దాన్ని. వేగాలండి, కొంచెం గింజలు వేగితే బాగుంటుంది. ఒక మిరపకాయ తుంచి పెట్టుకున్నా. ఎక్కడన్నా పిడుగులు పడుతున్నాయేమోనండి. అర్జున పాల్గొన అంటారు కదా, వర్షం పడేటప్పుడు, పిడుగులు పడేటప్పుడు. అది ఎందుకంటారో నాకు తెలియదులేండి. మా తాత అంటుండేవాడు అప్పట్లో, అర్జున పాల్గొన అంటుండేవాడు. అడిగితే అప్పుడు ఏదో చెప్పాడు కానీ అని గుర్తులేదండి. ఏదో పైన యుద్ధాలు జరుగుతాయి అమ్మాయి, అప్పుడు వచ్చిద్ది అట్లా, వాళ్ళ రథాలు తిరుగుతూ ఉంటాయి అని చెప్తాడు. కొద్దిగా సాల్ట్ ఈ మిరపకాయలకి పట్టిద్ది బాగా, కొంచెం ఇంగువ. అప్పుడు మా నాయనమ్మ వాళ్ళేమో ఎల్జీ ఇంగువే గడ్డగా ఉంటుందండి, అప్పుడు అది వేసేవాళ్ళండి. అట్లా నలగొట్టి కొంచెం నలిపి వేసేవాళ్ళు. బాగా తాలింపు వేగింది. ఇంకా కమ్మటి వాసన. మన బ్రాహ్మిన్స్ మా ఇంటి ముందే ఉంటారు, బ్రాహ్మణులు. మా అయ్యవారం వాళ్ళు, మా టీచరు, మాకు చిన్నప్పుడు వాళ్ళు ఇంగు వేసి తాలింపు పెడుతుంటే మా ఇంట్లోకి వచ్చేదండి వాసన. ఏంది మన కూరలు ఏమో అదొక రకంగా ఉంటున్నాయి, వాళ్ళ కూరలు అదొక రకంగా ఉన్నాయి. నేను ఒకసారి మా నాయనమ్మని అడిగినప్పుడు, ఏందమ్మా అంటే, మేము ఇంగు వేస్తాం కదా పెద్దత్త అంటారు మా నాయనమ్మని, పెద్ద మామ అంటారు మా తాతని. అయితే ఇంగు వేస్తారా ఎందుకమ్మా అంటే, వాళ్ళు ఎక్కువ చికెన్ అయితే తినరు కదండి, పప్పు ఎక్కువ వాడతారు కదా, ఇంగు వేస్తే అరుగుదలకి బాగుంటుందంటండి. అప్పటి నుంచి నాకు తెలుసు అన్నమాట. ఇదిగండి ఇంకా అయిపోయింది, కలిసిపోయింది. ఇంకా తీసుకొని తింటమే తరువా. ఈరోజు అంకుల్ తింటా చూపిస్తాడు. ఓకే, ఇదిగండి అన్నం తింటున్నాం మేము. కింద పెట్టు ప్లేటు. చూడండి, ఎమ్మీగా ఉంది కదా చూస్తుంటే. చింత చిగురు రోటి పచ్చడి కావాలా మీకు కూడా? అయితే మార్కెట్కి వెళ్తే దొరికిద్దండి. తెచ్చుకొని వండుకొని తినండి, పచ్చడి చేసుకొని. సూపర్గా ఉందండి, టేస్ట్ మాత్రం. అంకుల్ తింటున్నాడు, గిన్నె ఎత్తుకొని పోసుకోవటమే నెయ్యి మేము. చెప్పు. నేను కూడా పెట్టుకుంటా, ఇంతసేపు నేను ఎందుకుంటాను, కొంచెం పెట్టుకొని గబగబా. ఎట్టుంది చెప్పు. మీరు తిన్నారా ఎప్పుడన్నా? తినే ఉంటారులేండి, ఇన్నాళ్ళ నుంచి ఎప్పటి నుంచో ఉన్న వంట కదా ఇది, పాతకాలం వంట. తినకుండా ఎట్లుంటారు?